హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా ర్యూతో చేస్తున్న ఫైట్లో ర్యూ ఐరన్ శాండ్ వాడి చేస్తున్న అటాక్స్ని ఆరాయ తన లోడ్ స్టోన్ శాండ్ సీలింగ్ టెక్నిక్తో అడ్డుకుంటే శారదా ఇంకా మిట్సుకి గ్యాప్ ఇవ్వకుండా వాడిని అటాక్ చేస్తుంటారు. కానీ ర్యూకి అసలైన ప్రాబ్లం ఆరాయ వాడుతున్న స్వాట్ టెక్నిక్స్ వల్లని అర్థం అవ్వడంతో తన ఎబిలిటీతో క్లా మాన్స్టర్స్ని రప్పించి ఆరాయ స్వాట్ని ఒక మాన్స్టర్లో ఇరుక్కునేలా చేసి మాన్స్టర్తో పాటు వాడి బ్లేడ్ని కూడా మాయం చేస్తాడు. ఇంకో పక్క మాట్సురి దగ్గర కోనహామురుతో ఎంతలా చెప్పినా తన మాట వినకపోవడంతో మాట్సురి కోనహామురుని తన ఆహారం చేసుకోవడానికి ఫిక్స్ అవుతుంది. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు చాలామంది అడుగుతున్న కామెంట్స్కి నా ఆన్సర్స్ అయితే చెప్పేస్తా. ముందుగా 100K అయితే ఫేస్ రివీల్ చేస్తా అన్నావు కదా సెన్సే, త్వరగా చెయ్యి అని చాలామంది తెగ కామెంట్స్ పెడుతున్నారు. గ్యాప్ ఇవ్వండి రా, గ్యాప్ ఇవ్వండి, మొన్నేగా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసా, కొంచెమైనా గ్యాప్ ఇవ్వండి. త్వరలోనే ఫేస్ రివీల్తో పాటు తెలుగు యానిమే ప్రొఫెసర్తో ఒక కొలాబ్ వీడియో కూడా చేస్తూ ఒక Q&A పాడ్కాస్ట్ టైప్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఆకలేను, మాకు అర్జెంటుగా ఫేస్ రివీల్ కావాల్సిందే అంటారా? అయితే చేసేదేం లేదు. నిరంజన్ గారు, ఒక 2 ఫోటోలు తగలెట్టండి. ఇప్పుడైనా సాటిస్ఫైడా? ప్రస్తుతానికి దీనితో అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇకపోతే చాలామంది నేను కంబ్యాక్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలానే ప్రతి వీక్కి కనీసం ఒక్క వీడియో అయినా పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నారు. నిజమే, మన ఛానల్కే కాదు నా పర్సనల్ లైఫ్లో కూడా ఇదొక కంబ్యాకే. కాబట్టి తప్పకుండా హార్డ్ వర్క్ చేస్తూ మీ అందరినీ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తా. ఇకపోతే సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. మన ఛానల్లో సోలో లెవెలింగ్ సీజన్ 1ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టే సీజన్ 2ని కూడా పూర్తిగా కవర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ సోలో లెవెలింగ్ మాంగా ఫిల్లర్స్ ఇంకా రాగ్నరాక్ను కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నా. మరి దీనికి మీరేమంటారో కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఆఖరిగా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమేని మీరు చూసారంటే పడి పడి నవ్వుకుంటారు. కానీ ఈ యానిమే పెద్దోళ్ళకి మాత్రమే. రీసెంట్ టైమ్స్లో ఈ యానిమే చూస్తూ నవ్వినంతగా నేను ఎప్పుడూ నవ్వలేదు. ఈ యానిమే పేరు ప్రిజన్ స్కూల్. ఈ యానిమే కేవలం 12 ఎపిసోడ్స్తో తన సీజన్ 1ని కంప్లీట్ చేసుకుంది. ఈ యానిమే చాలా చాలా కామెడీగా ఉంటుంది, కానీ చాలా అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్. స్టోరీ విషయానికి వస్తే కేవలం అమ్మాయిలు మాత్రమే ఉండే స్కూల్లో 5 అబ్బాయిలు జాయిన్ అవుతారు. కానీ వాళ్ళు చేసిన కొంటె చేష్టలకి వాళ్ళని ప్రిజన్ స్కూల్ అనే జైల్లో పెట్టిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఈ యానిమేని తప్పకుండా చూసేయాల్సిందే. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే కోనహామురుని అటాక్ చేస్తూ తనని తన ఆహారంగా చేసుకోవడానికి చూస్తున్న మాట్సురి షింజు దగ్గరికి వస్తాం. మాట్సురి తన వుడ్ ఎబిలిటీతో కోనహామురు తలని గుజ్జు గుజ్జు కింద నలిపేస్తుంటే కోనహామురు నొప్పితో కేకలు పెడుతుంటాడు. నువ్వు చాలా ఎక్కువగా అరుస్తున్నావు. నీ మెడ విరిచేస్తే నీ అరుపులు ఆగుతాయా? లేకపోతే నేను నిన్ను ఆహారం చేసుకొని నాలో ఒకటిగా చేసుకునే వరకైనా కాసేపు నాతో ప్రేమగా మాట్లాడతావా? కోనహామురు చిట్టి, నువ్వే ఆలోచించుకో అంటుండగా కోనహామురుకి తనతో గతంలో షీకమారు ఆ షింజులింకా అమాయకపు పిల్లి పిల్లలుగా ఉన్నప్పుడే వాటితో స్నేహం చెయ్యి అన్న మాటలు గుర్తుకు రావడంతో తన ఫీలింగ్స్ని పక్కన పెట్టడానికి నిర్ణయించుకుంటాడు. హే, నువ్విందాక అన్నావు కదా నాతో ఎంతలా మాట్లాడడం వల్ల ఈరోజు నీ జీవితంలోనే మర్చిపోలేని రోజుగా మారిందని. కానీ నువ్విప్పుడు నన్ను ఇక్కడ చంపేస్తే అప్పుడు మన ఇద్దరం ఇంకెప్పటికీ ఇలా మాట్లాడుకోలేం. అవును, నిజమే. నీతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది, కానీ దానితో పాటు చాలా భయం కూడా వేసింది. నా మది మెల్లగా నా అదుపు తప్పుతున్నట్టు అనిపించింది. నా వరకు నువ్వు చాలా ప్రమాదకరమైన వాడివి. నాకు నువ్వు పిచ్చెక్కించేస్తున్నావు. అది మాత్రం నాకు క్లియర్గా అర్థమవుతుంది. నన్ను నేను కాపాడుకోవాలనే నా ఇన్స్టింక్ట్ నిన్నిక్కడే ఇప్పుడే చంపేయమంటుంది. కానీ అలానే ఇంకో పక్క
నా మనసు నిన్ను ఎంతగానో కోరుకుంటుంది. ఈ రెండిటి సంఘర్షణలో నాకు నిన్ను ఇప్పుడే మింగేయాలనిపిస్తుంది అంటూ తన వుడ్ స్టైల్ ట్రాప్ని మరింత బలపరచడంతో కోణహామరు నొప్పితో కేకలు పెడతాడు. ఇదే టైంలో మరో పక్క ర్యూ దగ్గర జరుగుతున్న ఫైట్లో ర్యూ తన ఐరన్ శాండ్తో అటాక్ చేస్తుంటే ఆరాయ దానిని ఆపడానికి తన విండ్ స్టైల్ శాండ్ స్టామ్ బ్లాస్ట్ వాడి అటాక్ చేస్తాడు. కానీ షింకీ చక్ర ఉన్న బ్లేడ్ లేకపోవడంతో ఆరాయ అటాక్ ఆ ఐరన్ శాండ్ని అస్సలు ఆపలేకపోవడం వల్ల ఆరాయ తీవ్రంగా గాయపడతాడు. కానీ గ్యాప్ ఇవ్వకుండా సేజ్ మోడ్లో ఉన్న మిట్సుకి తన స్నేక్స్ వాడి ర్యూ ఐరన్ శాండ్తో పోటాపోటీగా అటాక్ చేస్తుంటాడు. దానితో దెబ్బకి ర్యూ వెనక్కి తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ గాయపడి ఉన్న ఆరాయాని ర్యూ ఒక్కసారిగా తన ఐరన్ శాండ్తో లాగి మిట్సుకి అటాక్కి అడ్డంగా పెడతాడు. దానితో ఒక్క సెకండ్ మిట్సుకి తన అటాక్ని ఆపితే ఇదే తన ఛాన్స్గా తీసుకొని ర్యూ మిట్సుకిని తీవ్రంగా గాయపరుస్తాడు. ఆ అటాక్ ఇంపాక్ట్కి దూరంగా ఎగిరిపడిన మిట్సుకి మళ్ళీ లేవడానికి ట్రై చేసినా ఓపికంతా అయిపోవడంతో తన సేజ్ మోడ్ కూడా పోతుంది. కానీ ర్యూ అయినా ఆగకుండా తన ఐరన్ శాండ్తో మిట్సుకిని కంట్రోల్లోకి తీసుకొని తను ఓడించిన మిట్సుకి ఇంకా ఆరాయాకి ఏదో కుక్కలకి కాలర్ బెల్ట్ పెట్టినట్టు తన ఐరన్ శాండ్తో బంధిస్తాడు. చూస్తుంటే ఇక మీ పని అయిపోయినట్టుంది సోదరులారా, ఇది చెక్ మేట్. యోడో, శారదా, మా గురించి ఆలోచించకండి. మీరైనా ఇక్కడి నుంచి తప్పించుకోండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మీలో ఏ ఒక్కరిని ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళనిచ్చే సమస్య లేదు. అయినా కానీ ఇప్పుడు ఇక్కడే మీ అందరినీ చంపాలని నాకు కూడా అనిపించట్లేదు. సరే అయితే ఒక పని చేద్దాం. బోరుటో ఓట్సుట్సుకి లేక వాడికి సాయపడుతున్న వాడి ఫ్రెండ్, వాళ్ళిద్దరిలో ఒక్కరి గురించైనా ఎక్కడున్నారో చెప్పండి. పోనీ వాళ్ళ బలహీనతల గురించో అది కూడా తెలియకపోతే వాళ్ళ గురించి మీకు ఏం తెలిస్తే అది చెప్పండి. అప్పుడు మీ అందరినీ వదిలేస్తా. వీడి మాటలకి పడిపోవద్దు. మనం చెప్పినా చెప్పకపోయినా మనల్ని ఎలాగో చంపేస్తాడు. త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి. ఆ మాటలతో నన్ను చాలా బాధ పెడుతున్నావు. ఇచ్చిన మాటని తప్పింది ముందు మీరే కదా. నేను మీలాంటి వాడిని కాదులే. వాడికి బోరుటో ఎక్కడున్నాడో చెప్పే. నీకు వాడు ఎక్కడున్నాడో తెలుసు కదా. యోడో, ఏంటి నువ్వు చెప్పేది? వాడి గురించి నీకు తెలిసిందంతా చెప్పే, లేకపోతే వాడు మనల్ని ఖచ్చితంగా చంపేస్తాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడి మాటలు అసలు ఎలా నమ్మబుద్ధి అవుతుంది? చెప్పినా వాడు మనల్ని అస్సలు వదలడు. పోనీ మనకి వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? చెప్తే కొంచెమైనా బతికే ఛాన్స్ ఉంది. సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా చేస్తాం. క్షమించు, కానీ నేను ఎప్పటికీ అనుకున్న నా స్నేహితులకి ద్రోహం చెయ్యను. అయినా చెప్పడానికి వాడి గురించి నాకు పెద్దగా ఏం తెలీదు అన్న ఆ క్షణంలో శారదాకి సుమీరే ముందుగా చెప్పిన మాటలు గుర్తొస్తాయి. బోరుటో గురించి వాళ్ళకు ఏం తెలీదని, తను ఎక్కడున్నాడో, ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏం తెలీదని. కానీ అవి తెలియకపోవడం వల్లే ఒక రకంగా వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారని సుమీరే చెప్పిన మాటలు వెనుకున్న అర్థం ఇప్పుడు శారదాకి బాగా తెలుస్తుంది. అసలు విలేజ్కి ద్రోహం చేసిన ఒక రోగ్ నింజా కోసం మీరందరూ ఇంతలా ఎందుకు పోరాడుతున్నారని ఒక డౌట్ ఉండేది. కానీ నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ప్రపంచం మొత్తం వాడిని ద్వేషించినా కూడా నీకు మాత్రం వాడి కోసం పోరాడాలనిపించేలా చేసేవాడే కదా వాడు. షింకీ విషయానికి వస్తే నాకు కూడా అలానే అనిపిస్తుంది. హలో, మైక్ టెస్టింగ్. మీరు ఇక్కడే ఉన్నారంటారా? మీలో మీరు ముచ్చట్లు చెప్పుకుంటున్నారేంటి? అయితే వీళ్ళని చంపేయమంటారా? ర్యూ, ఒక్క సెకండ్ ఆగు. ఇక్కడ సమస్య ఏంటంటే బోరుటో గురించి చెప్పడానికి మా దగ్గర ఏం లేదు. అవునా? అయితే మీతో బేరాలాడడంలో ఏ లాభం లేదన్నమాట. కానీ నేను చెప్పేది విను. నువ్వు నీ మాట మీద నిలబడతానంటే నువ్వు ఈ ముగ్గురిని వదిలి నన్ను నీతో తీసుకెళ్ళు. నేను నా సెన్సరీ ఎబిలిటీస్ వాడి నీకు బోరుటోని కనిపెట్టడంలో సాయం చేస్తాను. యోడో, ఏంటి నువ్వు చెప్పేది? యోడో,
నీకు పిచ్చి పట్టిందా? కావాలంటే ఇప్పుడే నేను దాని గురించి సేకరించడం మొదలు పెడతాను. నీకు కావాల్సిన సమాచారం అంతా చెప్తాను. దానికి బదులుగా నువ్వు ఈ ముగ్గురిని ఇప్పుడు వదిలేస్తున్నావు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మిట్సుకి కంటే ముందు ఓరోచిమారు సృష్టించిన సింథటిక్ హ్యూమన్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ లాగ్. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, కోనహామరుని తన వుడ్ స్టైల్ జుట్సుతో ట్రాప్ చేసి బంధించిన మాట్సురి దగ్గర కోనహామరు నొప్పితో కేకలు పెట్టడం చూస్తున్న మాట్సురికి తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి మెల్లగా నీళ్లు రావడం స్టార్ట్ అవుతాయి. ఏంటివి? నా కళ్ళల్లో నుంచి మెల్లగా కారుతున్న నీళ్లు ఇవేంటి? మాట్సురి, ఇంకా ఏం మించిపోలేదు. మరొక్కసారి నువ్వు చేస్తున్న ఈ పని గురించి ఆలోచించు. ఏంటిది? నా గుండెంత వేగంగా కొట్టుకుంటుంది. తను కేవలం నా పేరు పిలిచినందుక నా కళ్ళల్లో నుంచి వస్తున్న ఈ నీరు అస్సలు ఆగట్లేదేంటి? మాట్సురి, నీ కళ్ళల్లో కన్నీరు. నువ్వు ఏడుస్తున్నావా? ఇది కన్నీరా? అంటే నువ్వు చాలా బాధపడుతున్నావు. దానర్థం నన్ను చంపడం నీకు కూడా ఇష్టం లేదు, నిజమే కదా? ఇదే టైంలో షింజు హైడౌట్లో మాట్లాడుకుంటున్న జూరా ఇంకా హిడారి సడన్గా సైలెంట్ అయిపోతారు. జూరా సడన్గా సైలెంట్ అయిపోయాడేంటని చూసిన హిడారి షాక్ అయిపోతాడు. ఎందుకంటే తను చూసింది బాధతో కన్నీరు పెట్టుకుని ఏడుస్తున్న జూరాని. అసలు జూరా ఎందుకు ఏడుస్తున్నాడా అని హిడారి ఆలోచనలో పడతాడు. ఇక్కడ జరిగింది ఇంకా రైటర్ చెప్పాలనుకుంటుంది సింపుల్గా ఏంటంటే, హిడారి సాస్కే చాక్రాని, మాట్సురి మోయిగి చాక్రాని, రియు షింకి చాక్రాని బేస్ చేసుకొని ఎలా అయితే ఫామ్ అయ్యారో, జూరా టెంటైల్స్ చాక్రాని బేస్ చేసుకొని ఫామ్ అయ్యాడు. జూరా టెంటైల్స్కి మరో రూపం. తనలో ఉన్న డివైన్ ట్రీ చాక్రా ద్వారా జూరా మిగిలిన షింజులు అందరికీ కనెక్ట్ అయి ఉన్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జూరా షింజులందరికీ ఒక ఫాదర్ లాగా. అంతేకాకుండా జూరాకున్న అపారమైన నాలెడ్జ్ ఇంకా ప్రేమ మీదున్న అవగాహన వల్ల మాట్సురి ఫీల్ అవుతున్న ఫీలింగ్స్ని, తను పడుతున్న బాధనే కాదు, ఆ ఫీలింగ్స్ వల్ల తన కూతురులా చూస్తున్న మాట్సురి చేయబోయే తప్పును కూడా గ్రహించడం వల్ల జూరా కన్నీరు పెట్టుకుంటాడు. ఇక తిరిగి మాట్సురి దగ్గరికి వస్తే, చావడం కన్నా తన ఫీలింగ్స్ని పక్కన పెట్టడమే బెటర్ అని కన్విన్స్ అయిన కోనహామరు మళ్ళీ మాట్సురితో ఫ్రెండ్లీగా మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కన్నీరా? అసలు ఈ కన్నీరంటే ఏంటి? అసలు నాలో ఇప్పుడు ఏం జరుగుతుంది? మాట్సురి, నాకు ఒక సాయం చేయగలవా? నీ చేతుల్ని నా చేతిలో పెట్టగలవా? హా, కానీ ఎందుకని? మనిద్దరం ఒకరి చేతులను ఒకరు పట్టుకుందాం. ప్రేమలో మునిగి తేరాలంటే ముందు ఇదే చెయ్యాలి. ప్రేమలో మునగాల? అవును, కావాలంటే మన రిలేషన్షిప్లో ముందడుగు నేనే వేస్తా అంటూ కోనహామరు ఏడుస్తున్న మాట్సురిని ఓదార్చడానికన్నట్టు తన చేతులు చాచితే ఏడుస్తున్న మాట్సురి గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. మెల్లగా కోనహామరు చేతిలో తన చేతిని పెట్టి పట్టుకొని చాలా వెచ్చగా ఉంది అని ఫీల్ అవుతుండగా, కోనహామరు మనసులో మాత్రం, కోనహామరు ముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి. వాళ్ళింకా అమాయకపు పిల్లి పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని నీ కంట్రోల్లో పెట్టుకో. వాళ్ళు నిన్ను బాగా నమ్మాక అప్పుడు వాళ్ళకి ద్రోహం చెయ్యి అన్న షేకమారు మాటలు గుర్తురాగానే తన చేతిలో చెయ్యి పెట్టిన మాట్సురి చేతుల్ని కోనహామరు రసింగంతో పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాడు. అంతటితో ఆగకుండా తనలో ఉన్న చాక్రా అంతా ఉపయోగిస్తూ తన రసింగన్ని మరింత పెద్దగా చేస్తూ జయంట్ రసింగన్ బరాజ్తో మాట్సురి బాడీని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేస్తాడు. నువ్వు నీ మనసులో చేస్తుంది తప్పని ఫీల్ అవుతున్నావా? వాళ్ళని నువ్వు కేవలం నీ శత్రువులుగా చూసినట్టయితే ఇదొక పర్ఫెక్ట్ ప్లాన్ అని షేకమారు చెప్పిన మాటలు కోనహామరు మైండ్లో తిరుగుతున్నా, ఒకవేళ తను చేస్తుంది తప్పేమో అనుకుని కోనహామరు ఒక్క సెకండ్ ఆగిపోతాడు. కేవలం ప్రేమ వల్లే వాణ్ణి సులభంగా చంపే అవకాశం వచ్చిన మాట్సురి ఆఖరి క్షణంలో ఆగి వాడికి తనని దొంగ దెబ్బ తీసే అవకాశం ఇచ్చింది.
అలానే కేవలం ప్రేమ వల్లే తనని పూర్తిగా అంతం చేసే అవకాశం వచ్చిన కోనహామరు సారుటోబి కూడా తను చేస్తుంది తప్పేమో అనుకొని వచ్చిన విజయాన్ని తన చేతులారా పాడు చేసుకున్నాడు అంటూ అంతా గమనిస్తున్న జూరా హిడారికి జరిగిందంతా వివరిస్తుండగా తనకి నమ్మక ద్రోహం చేసిన కోనహామరుపై తీవ్రంగా కోపం రావడంతో మాట్సురి కోనహామరుని అటాక్ చేస్తుంది. కట్ చేస్తే తనకి సాయం చేస్తానంటూ యోడో ర్యూతో చెప్పినా కూడా ర్యూ యోడోని అటాక్ చేసి తీవ్రంగా గాయపరచడంతో అందరూ షాక్ అయిపోతారు. తనేం తప్పు చేసిందని వీడు దానిని అలా అటాక్ చేశాడు అని అందరూ షాక్లో ఉండగా, థ్యాంక్స్, కానీ నాకు నీ సాయం అక్కర్లేదు. అలానే ఇంకెప్పుడు కూడా నేనేం చెయ్యాలో నాకు చెప్పకే. నీ యాటిట్యూడ్ నాకు అస్సలు నచ్చలేదు. యోడో ఇంకా బతికే ఉందో లేదో చూడ్డానికి శారద పరిగెత్తుకుంటూ యోడోని చేరుకుంటే తను బెస్ట్ ఫ్రెండ్లా చూస్తున్న యోడోకి అలా తన కళ్ళ ముందే జరగడంతో కోపంతో రగిలిపోతున్న ఆరాయా ర్యూ ఐరన్ శాండ్ వల్ల ఏం చెయ్యలేకపోతాడు. ఎందుకని ఒక్కసారి కూడా నా జీవితంలో నేను అనుకున్నది ఏది జరగదేంటి? యోడో, ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? పర్లేదులే, నాకు తెలుస్తుంది, నా పనికి అయిపోయింది. యోడో, నీకేం కాదు అంటుండగా ర్యూ శారదాని కూడా తన ఐరన్ శాండ్తో బంధిస్తాడు. ఆఖరిది కూడా ఇక దొరికేసింది. ఇవన్నీ నా పెంపుడు కుక్కలే. ఇకంతా అయిపోయింది, వీడినికేం చెయ్యలేమా అని అందరూ అనుకుంటుండగా శారదాలో విచిత్రమైన ఎనర్జీని గమనించిన యోడో ఆండ్రాయిడ్ 21 గోహానికి ఇచ్చినట్టు ఒక మంచి స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. శారదా, ఇలాంటి సమయంలో ఇలా ఎందుకు జరుగుతుందో నాకు తెలీదు, కానీ నేనిప్పుడు క్లియర్గా వినగలుగుతున్నా. నీకు నీ గురించి అసలేం తెలియదు కదా. అసలు నువ్వేమంటున్నావు? నేను నీ ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నా. నువ్వెందుకని బలంగా అవ్వాలనుకుంటున్నావు? ఎందుకో నాకు ఇప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు నీ శక్తి గురించి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. బహుశా నువ్వు చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నావు శారదా. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతుంది వాడకుండా వేస్ట్ చేస్తున్న నీలో దాగి ఉన్న అపారమైన శక్తి గురించి. యోడో ఏం చెప్తుందా అని శారద అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుండగా ర్యూ తన చేతిని కంట్రోల్ చేస్తూ యోడోని అటాక్ చేయడానికి ఫిక్స్ అవుతాడు. చాలానే కష్టపడుతూ మొండిగా నీ ప్రాణాన్ని నిలబెట్టుకుంటున్నట్టున్నావు. చూస్తుంటే చాలా నొప్పిలో ఉన్నట్టున్నావు. శారద, ఎందుకని మనం తనకి ఈ నొప్పి నుంచి విముక్తిని ప్రసాదించకూడదు? నా చేతిని నేను ఆపలేకపోతున్నా. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో, నీలో ఇంకా ఎంత శక్తిని దాచుంచావో నాకు తెలీదు. కానీ ఏం కాదులే శారదా, ఆ శక్తిని ఎప్పుడో అలా దాచుంచక్కర్లేదు. ఎప్పుడో చెయ్యబోయే గొప్ప పనుల కోసం ఆ శక్తిని నువ్వు దాచుంచక్కర్లేదు. ఆ శక్తిని నీకంటూ నీ జీవితంలో ఉన్న వాళ్ళ కోసం, నిన్ను ప్రాణంగా ప్రేమించే వాళ్ళ కోసం, నువ్వు అంతకంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళని కాపాడడం కోసం ఉపయోగించడంలో తప్పే లేదు. వాళ్ళని నువ్వే కాపాడాలి శారదా అని చెప్తూ యోడో స్పృహ కోల్పోతుంది. ఇక సినిమా చూసింది చాలే ఉచిహా పాప, ఇక పద వెళదాం అని ర్యూ అంటుండగా తనపై ఉన్న ఐరన్ శాండ్ మెల్లగా ఎక్కడికో వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. అలానే మిట్సుకి ఇంకా ఆరాయాపై ఉన్న ఐరన్ శాండ్ కూడా ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు శారదాపై నుంచి కూడా ఐరన్ శాండ్ పూర్తిగా తొలగిపోతుంది. అసలేం జరుగుతుంది? నా ఐరన్ శాండ్ని ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారా అని ర్యూ అనుకుంటూ అసలు ఈ శాండ్ ఎక్కడికి వెళ్తుందా అని ఆకాశంలోకి చూస్తే ఐరన్ శాండ్ అంతా ఆకాశంలో ఒకే చోటికి చేరుకోవడం గమనిస్తాడు. అలానే తనపై ఉన్న ఐరన్ శాండ్ తొలగిపోయిందని గమనించిన మిట్సుకి కూడా పైకి చూసి ఐరన్ శాండ్ అంతా ఒకే చోటికి చేరుతుందని తెలుసుకుంటాడు. కానీ ఇంకా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఐరన్ శాండ్ అంతా ఒక చోటికి చేరట్లేదు.
అక్కడికి పేల్చబడుతుంది అని తెలుసుకోవడంతో షాక్ అయ్యి శారదాని చూస్తే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఎందుకంటే అసలు ఏమాత్రం కదలకుండా ప్రశాంతంగా నుంచున్న శారదా కళ్ళల్లో మాంగిక్యో షారింగన్ని చూస్తాడు. అలా మొత్తానికి శారదా తన మాంగిక్యో షారింగన్ని యాక్టివేట్ చేస్తుంది. కానీ ఇక్కడ మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు. సెన్సే, శారదా ఆల్రెడీ బోరుటో మాంగా క్లైమాక్స్ చాప్టర్లోనే మాంగిక్యో షారింగన్ని యాక్టివేట్ చేసింది కదా, మరి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైంలా చూపిస్తున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. దానికి ఆన్సర్ చెప్పాలంటే శారదా ఒక స్పెషల్ కేస్. అందరి ఉచిహాలలాగా పవర్ కోసం తను పరితపించలేదు. తనలో తనకు కూడా తెలియనంత దాచుకోలేని బాధ వల్లే ఈ శక్తి మేల్కొంది. తన షారింగన్ కూడా తనకి తెలియకుండానే తన తండ్రిని మొదటిసారి చూడబోతున్నాననే ఎక్సైట్మెంట్లో మేల్కొంటుంది. అలానే తన మాంగెక్యో షారింగన్ కూడా భరించలేని బాధ వల్ల ఎవేకెన్ అవుతుంది. తను ఎంతగానో గౌరవించే సెవెంత్ హోకాగే చనిపోయాడన్న న్యూస్ రావడం, అది తను ప్రాణంగా చూస్తున్న బోరుటోయే చంపాడన్న న్యూస్ రావడం, తనని కాపాడే ప్రయత్నంలో బోరుటో తన కంటిని కూడా కోల్పోవడం, బోరుటోని అందరూ ఒక శత్రువులా చూడడంతో భరించలేని బాధలో తెలియకుండానే మాంగిక్యో షారింగన్ ఎవేకెన్ అవుతుంది. కానీ అప్పుడు అలా జరిగినట్టు శారదాకి కూడా తెలీదు. కానీ ఇప్పుడు మళ్ళీ తన ఫ్రెండ్లా చూస్తున్న యోడోకి అలా జరగడంతో తను చెప్పిన మాటలు కరెక్ట్ అవ్వడం వల్ల మళ్ళీ తనలో మాంగిక్యో షారింగన్ యాక్టివేట్ అవుతుంది. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఎగ్జామ్స్లో ఒక్కోసారి ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినా కూడా మనం దానిని మర్చిపోతాం. కానీ ఆ ఆన్సర్ ఫస్ట్ లైన్ని ఎవరైనా గుర్తు చేశారంటే మిగిలిన ఆన్సర్ మొత్తం ఈజీగా రాసేస్తాం. ఇక్కడ యోడో చెప్పిన మోటివేషన్ మాటలు ఆ ఫస్ట్ లైన్లా పనిచేసి శారదాలో మాంగిక్యో షారింగన్ మళ్ళీ ఏవేకెన్ అయ్యేలా చేశాయి. మరి దాని ఎబిలిటీస్ చూస్తుంటే కాకాషి ఇంకా ఓబిటో కాముయిలా ఉన్నాయి. కానీ కాముయి ఒక బ్లాక్ హోల్ లాగా అన్నిటినీ అబ్జర్వ్ చేసి వేరే డైమెన్షన్లోకి తీసుకెళ్తుంది. కానీ శారదాది కేవలం ఐరన్ శాండ్నే టార్గెట్ చేసింది. అంటే నాకు తెలిసినంత వరకు శారదా కావాలనుకున్న ఏ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్నైనా వేరే డైమెన్షన్లోకి సక్ చేయడమే శారదా ఎబిలిటీ అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు శారదా ఎబిలిటీస్ ఏంటో, కోనహామరు ఫైట్లో ఏం జరగబోతుందో, కవాకి లేదా బోరుటో వీళ్ళకి సాయం చేయడానికి టైంకి వస్తారో లేదో నెక్స్ట్ మంత్ రిలీజ్ అవ్వబోయే చాప్టర్లో చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, どうすればいいんだろう。手加減しないと嫌われるのかな。こう見えて僕は結構強いですよ。というわけなんだけど。 ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఏ క్యారెక్టర్తో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.